హార్ట్ అటాక్ ఇది అందరూ ఈ మధ్యన వింటున్న న్యూస్. గుండెపోటు అంటే గుండె కండరాలలోని కొన్ని భాగాలకు తగినంత రక్తం అందనప్పుడు వస్తుంది. సకాలంలో చికిత్స అందించాలి, లేకపోతే ప్రాణాలే పోతాయి. గుండెపోటుకు వయసుతో సంబంధం లేకుండా మరణాల సంఖ్య రోజు రోజుకు ఎక్కువైతుంది. పాఠం చెప్తూ ఒక్కరు, జిమ్ చేస్తూ ఒకరు, బ్యాడ్మింటన్ ఆడుతూ ఒకరు, డ్యాన్స్ చేస్తూ ఒకడు, పెళ్లి కొడుకుకు ముస్తాబు చేస్తూ ఒక యువకుడు, కాలేజీలో కుప్పకూలిన ఓ విద్యార్థి, ఇంటి నుండి బయటికి వెళ్తున్న ఓ యువకుడు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ మధ్యన కరోనా తర్వాత చాలామంది వయసుతో సంబంధం లేకుండా చనిపోతున్నారు. దీనికి కారణం ఏమిటి? స్ట్రెస్, ఎక్కువగా ఆలోచన, మానసిక ఆందోళన. మామూలుగా గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి. మనం ఈ హార్ట్ అటాక్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనము దీని నుండి బయటపడవచ్చు. దీనికోసం మనం ఏం చేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం తినాలని మనము ఆలోచించుకోవాలి. 50 కంటే తక్కువగా, 100 కంటే ఎక్కువగా గుండె కొట్టుకుంటే అనారోగ్యం పాలైనట్టే లెక్క. దీన్ని మనం కాపాడుకోవాలంటే రోజు వ్యాయామం చేయండి. ఎక్సర్సైజ్ రోజు మార్నింగ్ లేవగానే ఎంతో అంత వ్యాయామం చేస్తుంటే మీ గుండె పటిష్టంగా బలంగా తయారవుతుంది. ఇది తప్పక ప్రతి వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దీనివల్ల మీరు ఆరోగ్యంగా జీవించగలుగుతారు. రోజు మార్నింగ్ ఇలా చేస్తే మీ గుండె పటిష్టంగా బలంగా తయారవుతుంది. ఎప్పుడు హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది. నిద్ర రోజు 7 గంటల నుండి 8 గంటల వరకు ప్రశాంతంగా నిద్రపోండి. ఎలాంటి టెన్షన్స్ లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా, రేపు ఏం జరుగుతుందో అనే టెన్షన్స్ నిద్రపోకండి. సుఖమైన నిద్రపోండి. దీనివల్ల కూడా మీకు హార్ట్ అనేది బలంగా తయారవుతుంది. అలానే చేపలు, సముద్ర చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. మటన్, చికెన్లు తగ్గించండి. దానివలన ఆరోగ్యం పాడవుతుంది తప్ప మరి ఏ ఇతర లాభం లేదు. చేపలు రెగ్యులర్గా తినండి. అలానే రోజు అల్పాహారం తీసుకుని మీరు రోజు అలవాటు చేసుకుంటే చాలా మంచిది. అలానే అధిక ఫైబర్ కలిగిన ఈ ఆహారాన్ని తీసుకోండి. మీ ఆరోగ్యానికి చాలా మంచిది. బ్లాక్ టీ రోజుకు 2 సార్లు అయినా 3 సార్లు అయినా బ్లాక్ టీ తాగితే మీ గుండె సేఫ్గా ఉంటుంది. మామూలుగా టీ పౌడర్తో తయారు చేసింది దూరంగా ఉండండి. బ్లాక్ టీని ఎక్కువగా ప్రిపేర్ చేయండి. నెక్స్ట్, గింజలు, ధాన్యపు గింజలు, పెసళ్ళు కానీ, కందులు కానీ, శనగలు కానీ, బఠానీలు కానీ ఇలాంటి గింజలు తినండి. మీ ఆరోగ్యాన్ని మీ దగ్గరనే పెట్టుకోండి. అలానే అల్లం కూడా మీరు తినండి. అవసరం అనుకుంటే తేనెలో ముంచుకొని అల్లాన్ని వాడండి. వెల్లుల్లి రెబ్బలు కూడా రోజు తినండి. మీ పార్ట్నర్తో అప్పుడప్పుడు విహారయాత్రకు బయట లొకేషన్ చేంజ్ కోసం బయటికి తీసుకెళ్ళండి. ప్రశాంతంగా ఉంటుంది లైఫ్. కొలెస్ట్రాల్ని తగ్గించండి. ఏ వస్తువు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందో ఆ వస్తువులు తినటం మానేసి కొలెస్ట్రాల్ని మీ కంట్రోల్లో ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. అలానే విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్, ఆరెంజ్ కానీ, నిమ్మ కానీ, సంత్రా కానీ ఇలాంటి విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ ఎక్కువగా వాడండి. యాపిల్స్, గ్రేప్స్ ఇలా సీజన్ ఫ్రూట్స్ తప్పక తినండి. ఆరోగ్యాన్ని కాపాడు. రోజుకు 2 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగండి. మూత్రాన్ని ఎప్పుడు బలవంతంగా ఆపుకోకండి. నో స్మోకింగ్, నో ఆల్కహాల్. షుగర్ కంట్రోల్లా ఉండే చూడండి. కొలెస్ట్రాల్ని అదుపులో పెట్టుకోండి. వారానికి 4 సార్లు మీ పార్ట్నర్తో కలవండి.